మీరు ఒక ప్రో లెవెల్ ప్రోగ్రామర్ అవ్వాలంటే మీరు కొన్ని నామ్స్ ఫాలో అవుతూ ఉండాలి. నాకు నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను 4 టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఒక ప్రో లెవెల్ ప్రోగ్రామర్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి. ఇది మన 50 days వీడియో ఛాలెంజ్లో 5th వీడియో అనమాట. సరేనా? సో ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కంప్లీట్ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే 45 days వీడియోస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. సో నేను ఇచ్చే టిప్ నెంబర్ 1, రైట్ క్లీన్ కోడ్. మనం కోడ్ రాస్తున్నాం కదన్నా, సరిపోదంటే చాలదు. మీరు పర్ఫెక్ట్గా ఇండెంటేషన్స్ యూజ్ చేస్తూ ఉండాలి. మీ కోడ్ని ఎక్కడ కమెంట్ చేయాలో అక్కడ కమెంట్ చేస్తూ ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరు ఒక పర్టికులర్ బ్లాక్ రాస్తానంటే ఆ బ్లాక్ దేనికి సంబంధించింది అని చెప్పి పైన ఒక లైన్ రాసి దాన్ని కమెంట్ అవుట్ చేయడం అనమాట. సో ఇది రైట్ క్లీన్ కోడ్ అని చెప్పేసి. సో క్లీన్ కోడ్ రాయడం అంటే ఆ కోడ్ చదివే విధంగా ఉండాలి, మీకు కాదు, వేరే డెవలపర్స్కి. అట్ ది సేమ్ టైం అది ఒక అండర్స్టాండబుల్ కోడ్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను మీ కోడ్ చూసాను అనుకోండి, అర్థం అవ్వాలి. సో అది రైట్ క్లీన్ కోడ్ అంటే క్లీన్ కోడ్ రాయడం అలా ఉండాలన్నమాట. లైక్ అదర్ డెవలపర్స్ కూడా చూసినప్పుడు మీ కోడ్ అనేది వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. సో అది మన అండర్స్టాండబుల్ అండ్ రీడబుల్ కోడ్ అని చెప్పేసి. సో ఇది నేను ఇచ్చే టిప్ నెంబర్ 1. మీరు ఒక ప్రో లెవెల్ ప్రోగ్రామర్ అవ్వాలనుకుంటే ఒక క్లీన్ కోడ్ రాయడం చాలా అవసరం. నెంబర్ 2, యూజ్ రైట్ టూల్స్. మీరు స్టూడెంట్ కాలేజీలో ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, లేదంటే ఫ్రెషర్గా రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యారు, ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన రైట్ టూల్స్ మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంటాయి కదా. సో మనకి చాలా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. బట్ మీరు ఏదైతే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో వర్క్ చేస్తున్నారో దానికి సూటబుల్ అయ్యే రైట్ టూల్స్ని యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు స్టూడెంట్ అని చెప్పి కానీ లేదంటే ఫ్రెషర్ అని చెప్పి కానీ కొత్త టూల్స్ ఎక్స్పెరిమెంట్ చేయడం ఎప్పుడూ భయపడకండి. సో సపోజ్ ఇప్పుడు కాలేజ్లో ఉన్న టీచర్ ఏమైనా అంటారు, నేను ఇది చేయకపోతే ఇది చేస్తే టీచర్ ఏమైనా అంటారు, లేదు అంటే ఇప్పుడే ఫ్రెషర్గా జాబ్లో జాయిన్ అయిన సీనియర్స్ ఏమైనా అంటారు, నేను కొత్త టూల్స్తో ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాను అని చెప్పి. అలా ఏముండదు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, నేను ఇచ్చే టిప్ నెంబర్ 2, రైట్ టూల్స్ని యూజ్ చేస్తూ ఉండండి. సో మీరు రైట్ టూల్స్ని యూజ్ చేస్తున్నారంటే దట్ మీన్స్ యూఆర్ ఇన్వెస్టింగ్ సమ్ టైమ్ టు లెర్న్ దట్ పర్టికులర్ టూల్. సో ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ మీద ఒక టూల్ మీద వర్క్ చేస్తారంటే ఇలాంటి టూల్ వేరే కంపెనీ ఇదే ప్రాజెక్ట్ మీద యూజ్ చేయడం డెవలప్ చేసి ఉంటారు కదా. ఆ టూల్స్లో డిఫరెంట్ చేంజెస్ ఉంటాయి కదా. లైక్ ఇది ఇచ్చే స్కిల్స్ ఇది ఉంటుంది, రైట్, దీనికన్నా కొంచెం అది బెటర్ కావచ్చేమో కదా. సో అందుకు రైట్ టూల్స్తో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. సో నేను ఇచ్చే టిప్ నెంబర్ 2 అనమాట. టిప్ నెంబర్ 3, కీప్ లెర్నింగ్. ప్రోగ్రామింగ్ అనేది ఎలాంటి ఫీల్డ్ అంటే మనల్ని మనం డైలీగా అప్ టు డేట్ ఉంచుకుంటూ ఉండాలి లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ తోటి. ఏ విధంగా పర్టికులర్ ఒక ఫోన్లో ఏ విధంగా మనకి అప్ టు డేట్ అప్డేట్స్ వస్తుంటాయి కదా, సిస్టమ్ అప్డేట్స్ అని, ప్యాచ్ అప్డేట్స్ అని, బగ్ ఫిక్సెస్ అప్డేట్స్ అని వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం అప్ టు డేట్ ఉంచుకుంటూ ఉండాలి. మనం ప్రోగ్రామింగ్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి ప్రో లెవెల్ ప్రోగ్రామర్కి నేను ఇచ్చే 3rd టిప్ అనమాట. ఏ విధంగా అప్ టు డేట్ ఉంచుకుంటామంటే బ్లాగ్స్ చదువుతూ ఉండం, అట్ ది సేమ్ టైం ఆన్లైన్ ఫారమ్స్కి, కమ్యూనిటీస్కి అటెండ్ అవుతూ ఉండం, డెవలపర్స్ మీటప్కి వెళ్తూ ఉందాం. సో ఈ విధంగా మనం చేయడం వల్ల మనం నేర్చుకుంటూ ఉంటాం, అట్ ది సేమ్ టైం అప్ టు డేట్ ఉంటూ ఉంటాం. లేటెస్ట్ ట్రెండ్ అండ్ టెక్నాలజీస్ తోటి మార్కెట్లో ఏమవుతుందో అన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి కాబట్టి. సో నేను ఇచ్చేది టిప్ నెంబర్ 3, ఒక ప్రో లెవెల్ ప్రోగ్రామర్ అవ్వాలంటే ఈ టిప్ మీకు చాలా అవసరం అనమాట. టిప్ నెంబర్ 4, ఆస్క్ ఫర్ హెల్ప్. ప్రోగ్రామింగ్ ఫీల్డ్ అనేది ఒక ఛాలెంజింగ్ ఫీల్డ్. నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. ఇక్కడ ప్రతిదీ మీకు రావాలని ఏముండదు, మీకు కొన్ని వచ్చినా పర్వాలేదు. బట్ ఎప్పుడైతే మీకు డౌట్ వస్తుందో లేదంటే మీరు ఎప్పుడైతే ఇబ్బందిగా ఫీల్ అవుతారో మీరు సీనియర్స్ని డౌట్ అడిగి తెలుసుకోవడం, మెంటర్స్ని డౌట్ అడిగి క్లారిఫై చేసుకోవడం చేస్తూ ఉండండి. మీకు అది మేజర్ డౌట్ కావచ్చు, మీ సీనియర్కి అది మైనర్ డౌట్ కావచ్చు. ఆ మైనర్ డౌట్ ఎలా అయింది సీనియర్కి, ఆ ఎక్స్పీరియన్స్ బట్టి వాడు ఇన్ని ప్రాబ్లమ్స్ చేశారు కాబట్టి, ఇంత కోడ్ రాశారు కాబట్టి వాళ్ళకి ఇది మైనర్ డౌట్ కావచ్చు. వాళ్ళు తిడతారు, లేదంటే వాళ్ళు నవ్వుతారు, నవ్వితే నవ్వని అని, తిడితే తిట్టనియండి. బట్ మీరు ఆ ప్రాబ్లం వల్ల మీరు నేర్చుకుంటారు, రైట్. సో మీరు ఫ్రెషర్ కింద ఉన్నారు కాబట్టే మీరు డౌట్స్ అడుగుతూ ఉండాలి. మీరు సీనియారిటీలోకి వెళ్తూ ఉంటే ఏమవుతుంది, మీకు ఈ మేజర్ డౌట్ అనేది మైనర్ డౌట్ కింద క్లారిఫై అవుతుంది అనమాట, రైట్. సో నేను ఇచ్చే ఈ 4 టిప్స్ మీకు ప్రో లెవెల్ ప్రోగ్రామర్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి. సో ఇది మన 50 days వీడియో ఛాలెంజ్లో 5th వీడియో కంప్లీట్ అయిపోయింది. మరి 6th వీడియోలోకి వెళ్దాం. అప్పుడు ఒక లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసి ఉంచండి మన ఛానల్ని.